గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ నేను ఒక బెస్ట్ హోమ్ మేడ్ సోప్ తయారు చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది సమ్మర్లో వెరీ యూస్ఫుల్ సోప్ అండి. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ హీట్ వలన మనం బయటకు వెళ్ళినప్పుడు మన యొక్క స్కిన్ ట్యాన్ అవుతుంది. కాబట్టి ట్యాన్ రిమూవల్ కోసము, బ్రైట్నింగ్ కోసం, చర్మము బ్రైట్నింగ్ అండ్ టైట్నింగ్ కోసము ఈ యొక్క సోప్ ఎంతగానో యూజ్ అవుతుందండి. ఈ సోప్ పేరు వచ్చేసి మిల్క్ సోప్, హోమ్ మేడ్ మిల్క్ బార్ సోప్ నేను చేసి చూపిస్తాను. దీనికి వాడాల్సిన పదార్థాలు: సోప్ బేసు, ఆలోవెరా జెల్ వైట్ది, తర్వాత మిల్క్ పౌడర్, రైస్ ఫ్లోర్, హనీ, ఆయిల్, గ్లిజరిన్ మరియు వైటమిన్ ఈ ఆయిల్. దీంతో మనం సోప్ తయారు చేస్తాము. ఇది కానీ యాక్నే కానీ అన్నిటికీ తగ్గిస్తుందండి. ముందు మనం వాటర్ ఇట్లా పెట్టుకోవాలి. బాయిలింగ్కు వాటర్ ఎంత మంచిగా కాగితే మనకు అంత తొందరగా సోప్ ప్రిపేర్ అవుతుంది. మనం దీనికి సోప్ బేస్లో ఒక పీస్ నేను తీసుకున్నాను. ఇది బాగా కరగాలండి. 2 minutesలో కరుగుతుంది. అది ఏమి ఎక్కువ లేట్ ఏం కాదు. చూసారా, అప్పుడు మెల్టింగ్ పాయింట్కి వచ్చింది చూడండి. ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత మీ యొక్క ఇంగ్రీడియంట్స్ నేను ఇందాక మీకు చూపించాను కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం 1 by 1 వేసేయాలి. కరిగింది, సోప్ బేస్ అంతా కరిగింది. ఇప్పుడు మనం ఈ కరిగిందిలో రైస్ ఫ్లోర్, ఇందాక మనం చూపించాం కదా, హనీ, మిల్క్ పౌడర్ కూడా వేసాను. ఇది కరగడానికి ఉంచుదాం. అలా గ్లిజరిన్ కూడా 1 స్పూన్ వేయడం జరిగింది. ఇది ఉండలు లేకుండా ఉండాలి. దీంట్లోకి వైట్ది ఆలోవెరా జెల్ కూడా వేస్తున్నానండి. ఇది మనకు ట్యాన్ రిమూవల్గా బాగా యూజ్ అవుతుంది. కొంచెం దానికోసం మనం అలోవెరా వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసేసి తిప్పుతూ ఉందాము. ఇంకా కొద్దిగా ఉంటలు ఉన్నాయి, అవి కరిగేంత వరకు. అలోవెరా వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా 2 వేస్తున్నానండి. ఇంకా బాగా కరగాలండి. ఏమి లమ్స్ లేకుండా నీట్గా కరగాలి. కరిగేంత వరకు మనం కొద్దిగా సేపు పెడతామండి. కొద్దిగా ఇటువంటి మిల్క్ సోప్ను నేను బయటికి తీసి చూపిస్తున్నానండి. ఇలా తయారైందండి. ఈ రకంగా మేము చేసినటువంటి మిల్క్ సోప్ రెడీ అయిందండి. మీరు కూడా ఈ సోప్ చేసే విధానం నచ్చితే మీరు వాడండి. ఇందులో చాలా మంచి ఐటమ్స్ వేయడం జరిగింది. ఈ యొక్క సోప్ వాడడం వలన స్కిన్ ట్యాన్ తగ్గుతుందండి, ఖచ్చితంగా తగ్గుతుంది. స్కిన్ బ్రైట్నింగ్, టైట్నింగ్, లూజ్గా ఉంటే కూడా చర్మము టైట్నింగ్ కూడా పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి సోప్స్ తయారు చేసుకొని మీరు వాడాలని నేను కోరుతున్నానండి. అలా మంచిగా మీరు కూడా చేసుకొని ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నాకు తెలియచేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అనడా.